రైతుల విషయంలో రెండు పెద్ద శుభవార్తలు అందాయి. 22వ తేదీన మీ ఖాతాలో రైతు భరోసా డబ్బులు పడబోతున్నాయని, దాంతో పాటుగా సంవత్సరాల కొద్ది పెండింగ్ లో ఉన్నటువంటి సాదా బైనామా సమస్య పరిష్కారం కాబోతుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఈ విషయం గురించి క్లియర్ గా మనం చూద్దాం. మీకు లాలెన్స్ టీవీ వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు మాకు సపోర్ట్ కూడా చేయవచ్చు. ప్రతి వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అమౌంట్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు. అలాగే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి కూడా మన ఛానల్లో మెంబర్ గా చేరవచ్చు. మీ సపోర్ట్ వల్ల ఛానల్ గ్రోత్ ఎంతగానో పెరుగుతుంది. మరిన్ని లీగల్ వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. రైతు భరోసా స్కీమ్. ఈ స్కీమ్ యొక్క లక్ష్యం ఏమిటంటే రైతులకు ఆర్థిక సహాయం ఇవ్వడం, పంట పెట్టుబడి భారాన్ని తగ్గించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం. సింపుల్ గా చెప్పాలంటే రైతు చేతిలో క్యాష్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. ఈ రైతు భరోసా స్కీమ్ సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయి అంటే ఖరీఫ్ సీజన్ లో, రబీ సీజన్ లో, ఈ రెండు సీజన్ లో డబ్బులు అనేవి ప్రభుత్వాలు అందజేస్తారు. ఎవరికి వస్తుంది అంటే పట్టా ఉన్నటువంటి భూమి యజమానులకు, రైతు పేరుపై ల్యాండ్ రికార్డు ఉన్న వారికి. సాధారణంగా టెనెంట్ ఫార్మర్స్ కొంతవరకు ఎక్స్క్లూడ్ అవుతారు. ఇది పెద్ద ఇష్యూగా మారింది. డిస్ప్యూట్ ఉన్నటువంటి ల్యాండ్స్ కి డిలే అవుతాయి. ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే విత్తనాలు, ఎరువులు కొనడానికి ఉపయోగపడుతుంది, అప్పుల మీద ఆధారపడకుండా తగ్గుతుంది, రైతు యొక్క ఇన్కమ్ స్టెబిలిటీగా ఉండాలని ఒక స్కీమ్ యొక్క ఉద్దేశం. అయితే కొన్ని విషయాల్లో ప్రాక్టికల్ ప్రాబ్లం ఎలా ఉంది అని అంటే ల్యాండ్ రికార్డ్స్ మిస్ మ్యాచ్ వల్ల పేమెంట్ డిలే అవుతున్నాయి, టెనెంట్ ఫార్మర్స్ కి బెనిఫిట్స్ అనేది లేకపోవడం, వారసత్వంగా వస్తున్నటువంటి భూముల విషయంలో పెండింగ్ లో ఉన్నటువంటి కారణం వల్ల ఈ అమౌంట్ అనేది డిలే కావడం జరుగుతుంది. అయితే సాదా బైనామాపై మనం క్లారిటీ తెలుసుకుందాం. సాదా బైనామా అంటే ఏమిటి అంటే సింపుల్ గా చెప్పాలంటే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ లేకుండా చేసినటువంటి భూ కొనుగోలు ఒప్పందం. అంటే పేపర్ మీద రాసుకున్నటువంటి గవర్నమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నటువంటి విషయంపై సాదా బైనామా అనే ఒక క్రమబద్ధీకరణను తీసుకురావడం జరిగింది. సాదా బైనామా ప్రక్రియ వల్ల భూమి యొక్క రిజిస్ట్రేషన్ చేయించుకోవడం సులభతరం అవుతుందని ఈ యొక్క సాదా బైనామాను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఎందుకు సమస్యగా మారింది అంటే లీగల్ ఓనర్షిప్ ప్రూఫ్ అనేది లేదు, రిజిస్ట్రేషన్ చేయలేదు, లోన్ అనేది రాదు. గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి లైక్ రైతు భరోసా, రైతు బంధు స్కీమ్ లాంటివి రావడం కొంచెం కష్టం అవుతుంది. దాంతో పాటుగా కోర్టులో డిస్ప్యూట్ వస్తే కూడా కేసు అనేది వీక్ అవుతుంది. తెలంగాణలో సమస్య ఎంత పెద్దది అంటే లక్షల ఎకరాల భూమి సాదా బైనామాలో ఉండడం కారణం వల్ల 1980 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం మధ్య ట్రాన్సాక్షన్ అనేది ఎక్కువ కావడం జరిగింది. అంటే తెల్ల కాగితాల పైన భూమి కొనుగోలు అమ్మకాలు చేయడం వల్ల ఈ సమస్యకు మెయిన్ కారణం కావడం జరిగింది. రైతుల సమస్యలను చూడలేక ప్రభుత్వాలు సాదా బైనామా అనే ఒక పద్ధతిని తీసుకురావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పరిష్కరించాలి అంటే రైతు యొక్క అసలు యజమాని అయినటువంటి రికార్డులో కనిపించలేదు, అందుకోసమని గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి అందడం లేదు, ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి, అందుకోసమని సాదా బైనామా యొక్క క్రమబద్ధీకరణను తీసుకురావడం జరిగింది. అయితే ఈ విషయం పైన ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటే ప్రభుత్వం రెగ్యులరైజేషన్ ప్రాసెస్ తీసుకొస్తారు అప్లికేషన్ ద్వారా అని, డాక్యుమెంట్ వెరిఫై చేయడం, ఓనర్షిప్ కన్ఫర్మ్ చేయడం, త్వరలో అఫీషియల్ రిజిస్ట్రేషన్ అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది మనం భవిష్యత్తులో మాట్లాడుకుందాం. అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉండవచ్చు అని మనం ఒక అంచనాకేస్తే ఆన్లైన్, ఆఫ్లైన్ అప్లికేషన్స్ ద్వారా ఓల్డ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం, ఫీల్డ్ వెరిఫై చేయడం, అబ్జెక్షన్స్ని కూడా ఇన్వైట్ చేయడం, ఫైనల్గా అప్రూవల్, రిజిస్ట్రేషన్ అండ్ పట్టా ఇష్యూ చేయడం, ఈ ప్రాసెస్ అనేది ఇలా కొనసాగుతూ వస్తూ ఉంటుంది. అయితే రైతుకు దీనివల్ల ఏం ఉపయోగం అంటే లీగల్ ఓనర్షిప్ వస్తుంది, వారికి బ్యాంకు లోన్ కూడా వస్తాయి, గవర్నమెంట్ స్కీమ్స్ రైతు భరోసా, రైతు బంధు వంటి స్కీమ్ లాంటివి కూడా అందుతాయి. డిస్ప్యూట్స్ అంటే ల్యాండ్ పైన ఉన్నటువంటి సమస్యలు, డిస్ప్యూట్స్ అనేవి చాలా మేరకు తగ్గడం జరుగుతుంది. రైతు భరోసా అనేది డైరెక్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్, సాదా బైనామా పరిష్కారం అనేది లీగల్ ఓనర్షిప్ సొల్యూషన్. ఈ రెండు వేరువేరుగా ఉంటాయి. ఈ రెండు వేరువేరు అయినప్పటికీ ఈ రెండు కూడా రైతులకు మేలు చేసే ప్రక్రియ. ఒకటి రైతు చేతిలో డబ్బు పడుతుంది, మరొకటి రైతుకు భూమి యొక్క హక్కులను కల్పిస్తుంది. రైతు బంధు, రైతు భరోసా గురించి, సాదా బైనామా యొక్క ప్రక్రియ ఎలా జరిగింది, ఎలా జరగబోతుంది అనే విషయం గురించి ఇప్పటివరకు ఈ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.